హాయ్ అండి. మ్యారేజ్ గురించి చెప్తున్నాను. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఒక పార్ట్నర్కి సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఆలోచించి చేసుకోండి అండి. ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఏదైనా ఆలోచించి చేస్తారు. పెద్దలు చేసినా మనం చేసుకున్నా ఉండేటోళ్ళు ఉండే విధానంలోనే ఉన్నారు. సో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పటికీ బాగున్న వాళ్ళు బాగున్నారు, బాగాలేని వాళ్ళు వాడుకున్నంత వరకు వాడుకుంటారు, వదిలేస్తారు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో ఇప్పుడు జరిగిన న్యూస్ దాన్ని ప్రతి నేను మాట్లాడుతున్నానండి. 4 డేస్ పరిచయంలో ఎవరు పెళ్లి చేసుకుంటారు? 4 డేస్ పరిచయము ఆ అమ్మాయి అబ్బాయిని చీట్ చేసి మోసం చేసి పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఎంత చెప్పినా వినట్లేదు. ఆ అమ్మాయి చీటింగ్ క్యారెక్టర్. తల్లిదండ్రులే సరిగా లేదు. మీ పిల్లలకు మీరు అట్లా భవిష్యత్తు ఖరాబ్ చేస్తే మీకు చూసి వేరే వాళ్ళు ఖరాబ్ అవుతారు. తల్లిదండ్రులే ఆడపిల్లలకి రక్షణ కదండి. మీరే ఒక పని తినడానికి గతి లేదు, వాళ్ళకు వీళ్ళకి అడుగుతారు. గుడి దగ్గర కూర్చొని అడుగుకుంటారు. ఇద్దరు ఆడపిల్లలు మెచ్యూరి కాని పిల్లలకి మా దగ్గర గల్లీలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి వీళ్ళకి తెచ్చి ఇచ్చేసిండ్రు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడైనా మెచ్యూర్ అయిన పిల్లలకి మంచి చూసుకోవాలి. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, చిన్న చిన్న ఏజ్ 16 అట్లుంటే ఏమో అండి. 16, 15 అంటే చిన్న పిల్లలు 6th క్లాస్ 7th క్లాస్ అలా ఉంటారు. ఏజ్ కూడా అంత ఐడియా లేదు. ఆ పిల్లలు చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు. పెళ్ళిళ్ళు అయినాయి, అప్పుడే పెళ్ళిళ్ళు అయినాయి, వదిలేసేము. ఇప్పుడు ఇంకొక అబ్బాయికి పట్టుకుంది, వాడిని వేసుకుంది ఆ అమ్మాయి. ఆ అబ్బాయికి ఏది తెలియదు. వాళ్ళ అమ్మ మొత్తుకుంటుంది. పెద్దవాళ్ళు పిలిచినప్పుడు నిజమో అబద్ధమో వాళ్ళు ఏం చెప్తున్నారో వచ్చి కూర్చొని మాట్లాడితే కదా తెలిసేది. నీకైనా తెలుస్తుంది, మీ మమ్మీ వాళ్ళకైనా తెలుస్తుంది. ఏది నిజాలు ఏది అబద్ధాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా రేపు జీవితాలు నాశనం అయ్యేది ఎవరి కోసం చెప్పండి? రేపు నువ్వు ఇట్లాంటి దానివి అట్లాంటి దానివి అనేసి ఇవే కొట్టుకోవడం, చంపుకోవడం, ఇవే కేసులు అవుతుంది. ఏదైనా ఉంటే మీరు ఇంట్లో మీరు లవ్ చేసుకున్నారు, ఇంట్లో నచ్చ చెప్పుకోండి. చెయ్యరు అని అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. నలుగురికి ఒప్పించి చేసుకోండి. లేదు ఇంట్లో వాళ్ళ క్యారెక్టర్ గురించి తెలుసు, ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆ అమ్మాయి గురించి చెప్తాను రారా అంటే ఈ అబ్బాయి రావట్లేదు. మరి ఆ అమ్మాయి ఇంతకుముందు ఉన్న ఏరియాకి వచ్చి మరి నువ్వు ఏ తప్పు చేయలేవంటే ప్రూఫ్ చేయించుకో అని అంటే ఆ అమ్మాయి రావట్లేదు. ఇప్పుడు సిన్సియర్గా లవ్ చేస్తున్న అబ్బాయి ఇతను. ఆ అమ్మాయికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. క్యారెక్టర్ లేదు ఆ అమ్మాయికి. ఒక్క అమ్మాయి వల్ల అందరినీ పేరు చెడిపోయేది ఇదేనండి. అందరికీ అనట్లేదు, లేడీస్లో కూడా ఉంటారు. ఆ అబ్బాయి కూడా అలాంటోడే. ఇంతవరకు ఏ అమ్మాయి జోలికి పోలేడు, కానీ తింగర వేషాలు అయితే వేస్తాడు. ఫ్రెండ్స్ తోటి, చెడు ఫ్రెండ్స్ తోటి తిరగడము, ఆ ఫ్రెండ్స్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడము, అట్లా అన్నట్టు తిరిగే టైంలో ఈ పిల్ల తలుపుకోండి. 4 డేస్ పరిచయంకి పెళ్ళి చేసుకొని 8 డేస్ అవుతుంది. వీళ్ళ అమ్మ వాళ్ళు మొత్తుకుంటూ వినట్లేడు, ఇంటికి వస్తలేడు, ఏం లేదు. ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులే చేసిండు. ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడితే క్యారెక్టర్ ఏంటి తెలుసా? సరే ఇంతకుముందు జరిగిందంటే జరిగినా ఇక మీరేటైనా కరెక్ట్గా ఉండరా మాట్లాడుకొని ఉండండి. కానీ అన్నీ ఇప్పుడే క్లియర్గా మాట్లాడుకుంటే రేపటికి అనేది ఇష్యూ ఉండదు. వీళ్ళకి కానీ మీకు కానీ ఏ బాధ ఉండదు. ఇప్పుడే క్లియర్ చేసుకోండి. గొడవలు పెట్టుకోవద్దు. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి నాన్న. సో కామెంట్స్ పెట్టండి. వీళ్ళకే కాదు ఇంకొకరికి కూడా తెలిసి రావాలి. అమ్మాయిలే కరెక్టు, అబ్బాయిలే కరెక్టు అనేది ఏం లేదు. ఇద్దరు కలిసి ఉంటేనే జీవితం అండి. సో కామెంట్స్ పెట్టండి. నేను చెప్పింది రాంగా రైటా, ఇలాంటిది ఇంకొకరు ఎక్కడూ తప్పు చేయొద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంటను కొట్టండి, కామెంట్స్ చేయండి.